నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ పాదయాత్రకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందా? పార్టీలో కీలక నేతలు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నారా? 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 175 నియోజకవర్గాల మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుందా? దాదాపు 5,000 కిలోమీటర్లకు పైగా జగన్మోహన్ రెడ్డి నడవనున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చ. 2027 ద్వితీయార్థంలో పాదయాత్ర ప్రారంభించి 2028 వేసవి కాలం నాటికి ముగించాలని జగన్మోహన్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట పాదయాత్రకు సంబంధించి కీలక సంకేతాలు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఈ తరుణంలో 2026 రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు మొదలుపెట్టనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు మొదలు కానున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 రోజులు కేటాయిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి పైగా క్రియాశీలక నేతలను పరిశీలిస్తారు జగన్మోహన్ రెడ్డి. అసలు నియోజకవర్గంలో ఏం పరిస్థితులున్నాయి, అపరిష్కృత సమస్యలేంటి, అక్కడ అధికార పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఎలాంటి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, ఏ అంశాలపై మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకుంటారు. 25 పార్లమెంటు స్థానాల పరిధిలో ఈ బస్సు యాత్ర 6 నెలల పాటు కొనసాగనుంది. ఇలా నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలుసుకున్నాక వాటి పరిష్కారం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం వంటి అజెండా పూర్తి చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. 2026 జూన్ నాటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగనున్నాయి. ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ఎక్కడి సమస్యలను అక్కడే ప్రస్తావించి ప్రజల మద్దతు తీసుకోనున్నారు. 6 నెలల పాటు ప్రజల వైపు బలంగా నిలబడి 2027 సంక్రాంతి నాటి నుంచి పాదయాత్ర సన్నాహాలు మొదలుపెట్టనున్నారు. 2027 మార్చిలో భారీగా పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నాయకులను సైతం ఆహ్వానించనున్నారు. జాతీయ స్థాయిలో కూటమి విషయంలో ఒక ప్రకటన కూడా అప్పుడే చేయనున్నారు. 2027 మేలో పాదయాత్ర ప్రారంభించేందుకు జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెంటిమెంట్ గా భావించే పులివెందుల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు 5,000 కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 175 అసెంబ్లీ సీట్లను కవర్ చేస్తూ పాదయాత్రను కొనసాగించనున్నారు. గతంలో 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు జగన్. దానికంటే మరో 1,500 కిలోమీటర్లు అదనంగా నడవనున్నారు. దారి పొడవునా ప్రతి వర్గాన్ని పలకరించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈసారి పాదయాత్రకు పక్కాగా గ్రౌండ్ వర్క్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వాటికి సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. గతానికి భిన్నంగా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే 2026 సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి జనం బాటే పట్టనున్నారని తెలుస్తోంది. అన్నిటికీ మించి రికార్డు స్థాయిలో 5,000 కిలోమీటర్లు నడిచేందుకు జగన్ సిద్ధపడుతూ ఉండటం నిజంగా సాహసమని చెప్పాలి.